జై భారత్ అయోధ్య రాజశ్యాములు తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మనం రాహుల్ గాంధీ అంటే ఈ దేశానికి ప్రధాన అవ్వాలనేటువంటి ఆలోచించేటువంటి ఒక కాంగ్రెస్ నాయకుడు, అయ్యిందయ్యా కూటమికి ఒక నాయకుడు, ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనుకునేటువంటి వాడు. ఈ రాహుల్ గాంధీ ఈ వికృత చేష్టలు, చిలిపి చేష్టలు, ఇతను వాగుడు చూసినట్లయితే మనకున్నటువంటి దేశ గౌరవాన్ని, దేశంలో దేశ సమైక్యతని మంటగలిపేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు, తెలియని మాటలు. ఇతను గత ఏడాది అమెరికా వెళ్ళాడు, బ్రిటన్ వెళ్ళాడు, దుబాయ్ వెళ్ళాడు. ఇతను ఈ దేశాలు సంచరించడం జరిగింది. వెళ్ళిన తర్వాత అమెరికాలో ఏం మాట్లాడారు అంటే, మా దేశంలో ప్రజాస్వామ్యం కూనే అయిపోయింది, మా దేశంలో మైనారిటీలకి, క్రైస్తవులకి రక్షణ లేకుండా పోయింది, మా దేశంలో అనేక రకాలైనటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయి, మా దేశంలో అసలు సెక్యులరిజం లేకుండా పోయింది. అంతే కాబట్టి మా దేశ యొక్క ప్రజాస్వామ్యాన్ని మీరే కాపాడాలి అని చెప్పేసి అక్కడ చెప్పినటువంటి ఆ మీటింగుల్లో మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రాహుల్ గాంధీ అనేటువంటి ఒక యజ్ఞత లేనటువంటి ఏ రకమైనటువంటి ఏ రకమైనటువంటి విజ్ఞత లేని ఏ రకంగా ఇన్ని సంబోధించాలో తెలియట్లేదు. ఒక పరమ మూర్ఖుడని అయితే నేను అంటాను. ఇలాంటి పరమ మూర్ఖుడు మన దేశాన్ని నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి మన దేశం గురించి, మన వ్యవస్థల గురించి మాట్లాడి మనల్ని కించపరిచి భారతీయులకి, భారతదేశానికి ఒక బలహీనమైనటువంటి వాతావరణం తీసుకురావాలని చూసేటువంటి మూర్ఖుడికి ఈ మూర్ఖుడు ప్రధానమంత్రి అయిపోవాలంట. సిగ్గు శర్మ లేదికి. ఇకపోతే ఇలాగే బ్రిటన్ కూడా వెళ్ళాడు, బ్రిటన్లో కూడా ఇదే వాగాడు. ఏంటి ప్రపంచ దేశాల్లోకి వెళ్ళి నువ్వేమైనా ఎన్నికలు ప్రచారం చేసుకుంటున్నావా? లేదా ప్రపంచ దేశాలు వీళ్ళందరి దగ్గర ఫండ్ తెచ్చుకుంటున్నాడు, భారతదేశంలో ప్రధానమంత్రి అయిపోవాలనేది. చుట్టుపక్కల దేశాలన్నీ కూడా మనతోటి స్నేహం చేసినట్టే ఉంటాయి తప్పించి మన ఎదుగుదలను చూసి సహించలేవు. భారతదేశం ఈ 10 సంవత్సరాలుగా చాలా ఉన్నతికి ఎదిగిపోతుంది అనేది వాళ్ళు కుళ్ళి చచ్చిపోతున్నారు. అది కాబట్టి ఈ దేశాలన్నీ కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటున్నారు. ఈ నాయకుడికి భయపడి ఈనాడు మనకు ఉన్నటువంటి ప్రధానమంత్రి యొక్క శక్తి సామర్థ్యాలకి జడిసి వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటున్నారు అంతే తప్ప మనకు మాత్రం కుతంత్రాలు చేస్తూనే ఉంటారు. అలాంటి దేశాలకి వీడు పోయి యథా ప్రచారం చేస్తూ ఉంటాడు. ఇక్కడి నుంచి ఇక్కడ ఉన్నటువంటి అనేక మేధావులు, కమ్యూనిస్టులు, ఈ ఎర్రచొక్కా వాళ్ళు, తొక్కచొక్కా వాళ్ళు, ఈ నా కొడుకులందరూ వెళ్ళిపోయి ఇక్కడ ఈ దేశంలో రకరకాలుగా ఇక్కడ ఈ ప్రజాస్వామ్యం లేదు, ఈ సెక్యులరిజం అంటే ఏంటరా పనికిమాల నా కొడుకులారో చెప్పట్రా, నాకు అర్థమని తెలుసుకుంటానని నేను అడుగుతున్నాను. అందుకు కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి ఈ దేశాలు వెళ్ళి ఇక్కడ ఈ రకమైన కూతలు కూశాడు. అలాగే దుబాయ్ వెళ్ళాడు. అక్కడ భారత కార్మికులు దుబాయ్లో వేలాది మంది అక్కడ ఉండటం జరిగింది. అక్కడ తను వెళ్ళి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ కార్మికుల్లో సమావేశంలో ఇతను మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, నేను మీకు అండగా ఉంటాను, నేనున్నాను మీకు అని చెప్పేసి అన్నాడు. అన్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సమాధానం, ఈ మాట్లాడిన దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్పారు అంటే, ఇప్పుడు దానికి వారు చెప్పిన సమాధానం, భారత్ నుంచి మేము ఈ దుబాయ్కి వచ్చి బతుకుతున్నామంటే దీని అంతటికీ కారణం నీ కుటుంబం మాత్రమే. అందువల్లే మేము బలవంతంగా ఇక్కడికి వచ్చి మేము బతుకుతున్నాము. ఎక్కడ మమ్మల్ని సుఖంగా బతకని, నువ్వు మాకేమీ చెయ్యక్కర్లేదు, మా జోలికి రావద్దని దండం పెట్టారు. ఇదండి అక్కడ జరిగినటువంటి సంభాషణ. అక్కడ ఈయన గారికి మాట్లాడినటువంటి దానికి మీటింగ్లో వాళ్ళు ఇచ్చినటువంటి కౌంటర్, ఈ దేశానికి ప్రధానమంత్రి అయిపోతాడట. మరి ప్రధానమంత్రి అయిపోవటం ఏంటో, ఈ దేశాలకు వెళ్ళి మాటలు మాట్లాడటం. అలాగే ఇటీవల మన దేశంలో ఏదైనా జరిగేటప్పటికి ఇటు తిరిగిన దేశాలన్నీ కూడా ఏంటి అక్కడ అది జరిగింది, ఎక్కడ ఇది జరిగింది, దాన్ని మేము పరిశీలిస్తున్నాం అని వాళ్ళు కొన్ని చట్టాలు వేస్తూ ఉంటే దానికి తగినటువంటి పద్ధతిలో మన విదేశాంగ వ్యవస్థ కౌంటరిస్తుంది. విదేశాంగ మంత్రి ఒక అనుభవం లాంటి వాడు,
వెంటనే వాడికి ఇవ్వాల్సినటువంటి పద్ధతులు వాళ్ళు కౌంటర్ ఇస్తే నోరు మూసుకుని ఉంటున్నారు. కానీ ఇలాంటి పిచ్చి కూతలు మాత్రం కుయటం మాటలు. దీని అంతటికి కారణం ఈ రాహుల్ గాంధీ, ఇక్కడ ఉన్న ఎర్రచొక్క వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు. అది కాబట్టి భారతదేశంలో ఉన్నంత సుఖంగా ప్రపంచంలో ఏ దేశంలోని ఏ మైనారిటీలు కానీ ఏ మత సంస్థలు కానీ ప్రపంచంలో ఇంత సుఖంగా ఎక్కడ లేరనేది మనకు తెలుసు, వాళ్ళకి తెలుసు. కానీ భారతీయ జనతా పార్టీ పరిపాలన చేస్తుంది కాబట్టి దుమ్మెత్తిపోయాలనేటువంటి ఇలాంటి పనికిమాలి మాటలు మాత్రం మాట్లాడకండి. కాంగ్రెస్ పరిపాలన ఈ దేశంలో పరిపాలించినప్పుడు వాజ్పేయి గారు విదేశాల పర్యటనకి వెళ్ళారు ప్రతిపక్షంలో ఉండి. అలాగే అనేక మంది బీజేపీ నాయకులు ప్రతిపక్షంలో ఉండి వెళ్ళినప్పుడు ఇలాంటి కోతలకు వీలేదు. మన దేశ గౌరవాన్ని ఇక్కడ చాటుకుని గౌరవాన్ని నిలబెట్టుకుని వచ్చారు. మన దేశ యొక్క గొప్పతనాన్ని చాటుకుని వచ్చారు. ఇది మర్చిపోకండి. ఇలాంటి ప్రజలకు నేను ఏం చెబుతున్నానంటే, ఇంతకీ ప్రజలకు చెప్పబోయేది వాళ్ళకి కదా, వాళ్ళ మూర్ఖుల దరిద్రుల గురించి మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు మరి ఇలాంటి నాయకులు ఇంకా మనకు అవసరమా? మన దేశంలో ఇలాంటి చీడ పురుగులు అవసరమా? అంతే కాబట్టి ఇది ఓట్ల సమయం ఇప్పుడు వస్తున్నారు కాబట్టి ఈ చీడ పురుగుల్ని కొచ్చినించండి. వారి బాబు నువ్వు వెళ్ళరా, ఇంకా నువ్వు అవసరం మాకు లేదు అని చెప్పి దండం పెట్టండి. 60 సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి కుటుంబం చేసినటువంటిది, ఈ ఎర్రసొక్క వాళ్ళు సపోర్ట్ తోటి చేసినటువంటి పరిపాలనలో ఈ దేశాన్ని నాశనం చేసినటువంటిది చాలు, ఇంక మీరు మాకు అక్కర్లేదు అని చెప్పేసి ఏళ్ళకి మీరు ఒక నమస్కారం పెట్టి పంపండి అని చెప్పి సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.